హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఇంకేమిటి, వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోండి. వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? గాడిదకి గడ్డేసి గుర్రం పాలు పితికాడట వెనకడికి ఓ సైకురాజు. అట్ట ఉంది మన తాడేపల్లి జగన్ రెడ్డి వ్యవహారం. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని లూటీ చేసి ప్యాలెస్లో పరదాలు వెనక దాక్కుని ఈవేళ జనల్ఫా జన్జీ అంటూ కొత్త పాఠాలు చెబుతున్నాడు. మొన్నటి ఎన్నికల్లో జనం కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యి ఇప్పుడు బొద్దింకల మీద పీహెచ్డీ చేస్తున్నట్లున్నాడు జగన్ రెడ్డి. ప్యాలెస్ వీడి రోడ్డు మీద పడి బొద్దింకల కథలు చెబుతున్న జగను, నీ కాక్రోచ్ పురాణం చెప్పు. అసలు చంద్రబాబు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్. 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్. 2017లో 10th సైన్స్ పేపర్ లీక్. 2019లో 10th పేపర్ లీక్. 2025లో బీఈడి పేపర్ లీక్. 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. ఏమిటి నిజమా? 1995 నుంచి హిస్టరీ అంతా లీకేజీలమయమా? అవన్నీ ఎట్టుకుని గొట్టాల ముందు లెక్కలు చదువుతున్నావా సైకోరాజా? పేపర్ లీకేజీలు జరిగితే మళ్ళీ ఆ పరీక్ష నిర్వహించలేదా? రీ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదా? మరి అది లీకేజీ ఎలా అవుతుంది? నువ్వు 10th ఇంటర్ చదివేటప్పుడు పేపర్ లీకేజీ చేసి పాస్ అయ్యావని జనం అంటారు. మరి దాన్ని ఏమంటారు? అదొక అద్భుత కళ అనాలా? అయినా నీ హిస్టరీ అంతా సిబిఐ కోర్టు బోన్లో ఈడీ అటాచ్మెంట్లో పక్కగా రాస్తుంది. అది చదువుకో ముందు. సొంత అవినీతి మరకలను కడుక్కోవడం చేతకాక పక్కోడి హిస్టరీ తవ్వితే ఆ బురదను ఈ మొహానికే అంటుకుంటుంది. చూసుకో. అది సర్లే, ఇంతేనా? ఇంకేమైనా చెబుతావా? ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందని అంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్ట తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు. నీ తాసారావుల బోర్డు జగన్ రెడ్డి, ఇక్కడే నీ అసలు నైజం బయటపడింది. చంద్రబాబుకి బీపీ వస్తుందంటూ నువ్వు తెగ బాధపడిపోతున్నావు. కానీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు చూసాక నీకు ఏ రేంజ్ లో బ్లడ్ ప్రెషర్ పెరిగిందో చెక్ చేసుకున్నావా? ఎడమ సాతి వైపు సన్నని నొప్పి అప్పుడు మొదలైందా లేదా? బాబు గారు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నంత చాణక్యుడిని ఎన్ని ఆటుపోటులు చూసుంటారు. ఆయన గుండె చాలా గట్టిది. తన కారు బాంబ్ బ్లాస్ట్ అయితేనే తొణకని మనిషి. నీలాగా భయపడే క్యారెక్టర్ కాదు. నీ తోకలో మహావిగనుక ఆయన భయపడ్డమా? ఆయన యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు. సావు కోరుకుని నిన్ను రేపటి రోజున ఈడీ సిఐడీలు డోకలో దాన్ని డిక్కీలో దొంగ పెట్టగలవు. ముందు అది చూసుకో. ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం. జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తారు జన్జీ జన్ అల్ఫా అంటూ కొత్త ఇంగ్లీష్ ముక్కలు బాగానే నేర్పావు. గానీ ఇదిగో, ఏ జనరేషన్ వచ్చినా వారికి తగ్గట్లుగా బాబు గారు అప్డేట్ అవుతారు. నీలాగా రప్ప అంటూ గొడ్డలతో నరుకుతాం తప్పే ఉంది అనే టైం కాదు, అనే టైప్ అసలే కాదు. నువ్వు ఇంకా ఇదే జన్జీ జన్నాల్పాలకు మీ తాత రాజారెడ్డి ప్యాక్షనిజాన్ని నూరిపోయాలనుకుంటున్నావుగా. అది అయ్యే పని కాదులే. గాని ఇదిగో, ఏపీలో నువ్వు కూడా బొద్దింక అవతారం ఎత్తబోతున్నావా జగన్ రెడ్డి? ముందు అది చెప్పు. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చానుకో
ఆఖరికి నువ్వు కూడా బొద్దింకల స్థాయికి పడిపోయావు అని పక్కాగా ఒప్పుకున్నావు జగన్ రెడ్డి. దీన్ని కదా సెల్ఫ్ గోల్ అంటారు. చాలా సంతోషం జగన్. అయితే నువ్వు బొద్దింకవైనా పేడ పురుగువి అయినా జనం నిన్ను అసలు నమ్మరు. 4 ఇట్టు బాటిల్స్ కొనుక్కుని అయినా నిన్ను రూపు మాపుతారు తప్ప మళ్ళీ సీఎం సీట్ ఎవరుగాకెవరు. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. ఇన్ని పక్క ఆధారాలు, సాక్ష్య ఆధారాలు సహా చూపించినాం. ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు. సరికదా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, వేయాలి. అందుకే ఇన్ఫాక్ట్ వారం రోజుల క్రితం డిఎస్సి అభ్యర్థులంతా కూడా నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను, వారి తరపున న్యాయ పోరాటంలో ఖచ్చితంగా వాళ్ళ తరపున వాళ్లకు తోడుగా ఉంటామని చెప్పాం. ఒకవేళ అప్పటికీ కూడా వారికి న్యాయం జరగకపోతే మేము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేస్తాము, రీవెరిఫై చేస్తాము, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాము. నువ్వేసే జోకులకి పాపం నిన్ను నమ్ముకున్న అభాగ్యులకు నవ్వు రాకపోవచ్చు, కానీ నీ శాత రాజకీయాలు చూసి నాకైతే నవ్వు ఆగటం లేదు. సిబిఐ ఈడీ కేసులు నీ మీద 36 ఉన్నాయి కదా, మరి వాటి మీద తుది తీర్పు ఇవ్వమని డిమాండ్ చేయకుండా జరగని దాన్ని జరిగినట్లు చిత్రీకరించిన డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ కోవడం ముందు చూసేవు. నవ్వుతో నా భవిష్యత్తు అంతే. ఎప్పటికైనా ఈ ఉత్తుతి ప్రొటెస్టులు పిచ్చి పైత్యాన్ని ఆపేసి మన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి పబ్జీ ఆడుకుంటూ ఎగ్ఫఫ్లో తిని కాస్త రెస్ట్ తీసుకో జగను. వెళ్ళు, అర్జెంటుగా వెళ్ళి ఆ పని మీద ఉండు. పో.